చూడండి ఇలా వచ్చింది కేక్. ఈరోజు మనం కేక్ తయారీ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా మిక్స్ చేసుకోవడానికి ఒక బౌలు, కేక్ తయారీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఇది మైదా పిండి, పంచదార, నెక్స్ట్ ఇది బేకింగ్ పౌడర్ అండ్ ఇది వెనీలా ఎసెన్స్ కావచ్చు, పైనాపిల్ ఎసెన్స్ కావచ్చు, ఏదైనా ఇది తీసుకోవాలి. ఇంకా ఎగ్స్ అన్నమాట, 2 ఎగ్స్ కేక్ తయారు చేసుకోవడానికి. వీటితో పాటు ఆయిల్, మిల్క్, కేక్ తయారు చేసుకోవడానికి బౌల్, ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనం ఇప్పుడు కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాల్ట్, ముందుగా మనం ఒక కప్పు మైదా పిండికి ఒక 2 ఎగ్స్ తీసుకోవాలన్నమాట. సో అదే నేను చూపిస్తున్నాను. ఒక కప్కి 2 ఎగ్స్ తీసుకొని ఫస్ట్ ఆ ఎగ్స్ని బ్రేక్ చేసి వాటిని బాగా మిక్స్ అయ్యేలాగా మనము మిక్స్ చేసుకోవాలి. బ్లెండర్ ఉంటే బ్లెండర్తో మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనము మిక్సీ జార్లో అయినా బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. మిక్సీ జార్ కన్నా బ్లెండర్తో బ్లెండ్ చేస్తేనే అది స్మెల్ అనేది పోయి బాగా ఆ ఎగ్ అంతా బాగా నురుగొచ్చేలాగా మిక్స్ అవుతుంది. సో ఇలా 2 ఎగ్స్ వేసుకున్న తర్వాత వాటిని ఫస్ట్ కొంచెం మిక్స్ అయ్యేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఆ తరువాత ఇలా బ్లెండర్తో నేనైతే ఇక్కడ బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. అది లేదంటే మీరు మిక్సీలో కానీ లేకపోతే హ్యాండ్ మిక్సర్ అంటే హ్యాండ్తో చేసుకునే లాంటి దాంతో కానీ దేంతో అయినా మీరు అలా మిక్స్ చేసుకోవచ్చు. ఇట్లా మనం బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిలో షుగర్ యాడ్ చేసుకుందాం. షుగరు మిక్సీ పట్టిన షుగర్ అయితే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. నేను మిక్సీ పట్టకుండా వేస్తున్నాను. సో 1 కప్ మైదాకి 1 కప్పు షుగర్ యాడ్ చేయాలి. చూడండి, బాగా అనిపిస్తుంది చూడండి. ఇది నేను 1 కప్కి 1 కప్ షుగర్ తీసుకున్నాను. ఇది ఇంకా మిక్సీ పట్టలేదన్నమాట. దీనిలోనే వేసుకొని నేను మొత్తం కరిగే వరకు బ్లెండ్ చేసుకుంటాను. పంచదార ముందుగా మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ వేసుకునే పని అయితే 1 కప్పు మైదాకి 1/2 కప్పు, అంటే మీరు 1/2 కప్పు పంచదార తీసుకుంటే అది మిక్సీ పట్టేసరికి పౌడరు 1 కప్ అవుతుంది, సరిపోతుంది. కానీ నేను ఇక్కడ అయితే డైరెక్ట్గా తీసుకున్నాను. సో నేను అందుకే 1 కప్ మైదాకి కొంచెం తక్కువగా 1 కప్ షుగర్ తీసుకొని వేసి ఎగ్ అది మిక్స్ అయ్యేలాగా బాగా బ్లెండ్ చేస్తున్నాను. అది ఇలా బాగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ అవ్వాలి. దీనిలో ఇప్పుడు 1 స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటున్నాను నేను. ఇది 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 కప్పుకి 1/2 కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి దీనిలో. ఇది 1 కప్ ఆఫ్ మైదాని, జల్లించి పెట్టుకున్న మైదాని ఇట్లా వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఈవెన్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం ఇట్లాగే మిక్స్ చేసుకోవాలి, అప్పుడే బాగా కరెక్ట్గా మిక్స్ అవుతుంది. ఇట్లా మిక్స్ చేసుకుంటూ మధ్యలో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. మిల్క్ మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనకు కావాల్సిన
స్ట్రక్చర్ వచ్చే వరకు మనం మిల్క్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఇది థిక్గా ఉంది కదా, సో ఇవి మిల్క్ అన్నమాట. మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇలా ఇలా స్ట్రక్చర్ ఇలా రావాలన్నమాట. ఇలాగా సాఫ్ట్గా ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన థిక్నెస్ అయితే వచ్చేసింది. మనం ఇంకా బౌల్లో వేసేసుకుందాం. ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ని మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మైదాని ఇట్లా అంతా ట్యాప్ చేసుకోవాలి గిన్నె అంతా. సో ఇప్పుడు దీనిలోకి మనం ఏదైతే ఉందో ఇదంతా ఇట్లా యాడ్ చేసుకోవాలి. పిండి మొత్తం అయితే వీటిలోకి డివైడ్ చేసుకున్నాము. ఇది చూసారా, ఇట్లా ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా నీట్గా అవుతుంది. సో దీనికి పిండి మొత్తం హాఫ్ వరకే మనం ఫిల్ చేసుకోవాలి. ఓవెన్ ఆల్రెడీ ప్రీ హీట్ అయిపోయి ఉంది 5 minutes. సో ఇప్పుడు నేను ఓవెన్లోకి ఈ బౌల్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇట్లా ఓవెన్లో అయితే పెట్టేసుకున్నాము. ఓవెన్లో పెట్టేసిన తర్వాత దీన్ని ఇక్కడ ఇది బేక్ మోడ్లోనే ఉంది. బేక్ మోడ్లో ఉంది ఈ బటను. ఇక్కడ 170 to 180 మిడిల్లో ఉంది. ఇక్కడ టైమర్ని 20 minutesకి సెట్ చేసుకోవాలన్నమాట. చూసారా 20 minutes టైమరు. సో ఇటు టైం అంతా అయ్యి ఆ బటన్ అయినప్పుడు ఇవి కంప్లీట్ అవుతాయి. అప్పుడు చూద్దాం. చూడండి ఇట్లా పొంగుతూ వస్తున్నాయి ఒక్కొక్కటి. కేక్ అయితే అయిపోయింది, తీసి చూద్దాం. కేక్ అయితే చూడండి ఇలా వచ్చింది. దీన్ని ఇలా గుచ్చి చూస్తే ఎక్కడైనా ఇట్లా నైఫ్కి ఏం అతుక్కోకూడదు అన్నమాట. పర్ఫెక్ట్గా ఉడికింది. ఇది చల్లారిన తర్వాత టర్న్ చేసి చూద్దాం. ఇంకా ఇలా వచ్చిందన్నమాట కప్ కేక్. ఇప్పుడు కేక్ అయితే పూర్తిగా చల్లారిపోయింది. దీన్ని ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ అంతా స్లోగా ఇలాగా మనం చాక్తో ఇలా చేసుకోవాలి. అప్పుడు మోల్డ్కి అతుక్కోకుండా కొంచెం లూజ్ అవుతుంది. అప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని దాన్ని రివర్స్ చేసి పైన ఇలా ట్యాప్ చేయాలన్నమాట. అప్పుడు చిన్నగా కేక్ అనేది బయటకు వస్తుంది. చూసారా ఏం అతుక్కోకుండా ఎలా వచ్చిందో. చూడండి ఇలా వచ్చింది కేక్. ఇప్పుడు కేక్ని మనం కట్ చేసి చూద్దాము. ఒక నైఫ్ తీసుకొని మీరు కేక్ని కట్ చేయండి. అది చాలా బాగా వచ్చిందండి, మౌల్డ్కి అతుక్కోకుండా. చూడండి ఫ్లఫీగా బేకరీలో ఎలా వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ స్ట్రక్చర్లో అయితే మనకు వచ్చింది. మీరే చూడండి. ఇలా ఇంట్లో మనం కేక్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనం బేకరీలో కేక్ కొనుక్కుంటాము. ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మన చేతులతో మనం ఓన్గా చేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఇష్టంగా తినాలంటే దాని మీద ఇలా చాక్లెట్ సిరప్ కానీ అలా వేసిస్తే వాళ్ళు ఇంకా ఎంతో ఇష్టంగా తింటారు. అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.